నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జంప్ రోప్ క్రీడాకారునికి 50,000 ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని సూచించిన అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలుగా నంద్యాల జట్టు నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కుష్ఠవ్యాధి లక్షణాలపై అవగాహన ఆర్యవైశ్య శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీ కాళీమాతకు పుట్టింటి పట్టు చీరే సారే డామినస్ పిజ్జా సెంటర్ లో పిజ్జా దుర్వాసన కుళ్ళిన చికెన్ ముక్కలు డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి రామన్న జంప్ రోప్ క్రీడలో నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన జంప్ రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ కు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో అంతర్జాతీయ జంప్ రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ కు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందించే కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు ఋషి నాగేష్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ భారతదేశం తరపున అండర్ 14 ఏజ్ కేటగిరీలో ఎంపికైన ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు వెళ్తున్న జంప్ రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ను అభినందిస్తూ తల్లిదండ్రులకు గురువులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2024 సంవత్సరం జూలై నెలలో జపాన్ దేశం కావసాకి నగరంలో జరిగే అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో ఋషి నాగేష్ పాల్గొంటున్న సందర్భంగా నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ సంయుక్తంగా 50,000 రూపాయల చెక్కును జంప్ రోప్ క్రీడాకారునికి అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి రిషి నాగేష్కు జంప్ రోప్ క్రీడలో ఇంటర్నేషనల్లో మన ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యి జపాన్లో జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న సందర్భంలో వారికి ఆ క్రీడాకారునికి ఆర్థిక సాయం చేయడం కొరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి 20,000, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు మేడం గారి తరఫు నుంచి 30,000, మొత్తం 50,000 రూపాయలు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి ఇంటర్నేషనల్లో పాల్గొనబోయే ఋషి నాకు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం గారు అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఋషి నాకు కలెక్టర్ గారు గుడ్ లక్ చెప్తూ విషెస్ చెప్తూ మన నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అతను భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని మేడం గారు అతనికి ఆశీస్సులు అందజేశారు. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారులు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్న సరైనటువంటి ఆర్థికమైనటువంటి బలం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో రిషి నాగేష్కి కలెక్టర్ గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గారు అట్లే డిఎస్డిఓ గారు కలిసి సంయుక్తంగా 50,000 రూపాయలు ఈ అబ్బాయికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నంద్యాలలో ఈరోజు ఈ అబ్బాయి దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జపాన్కి వెళ్తున్నారంటే నంద్యాలలో ఉన్నటువంటి దాతల సహకారం. రిషి నాగేష్, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం. కాబట్టి నేను ఇక్కడ కానీ మెడల్ కొడితే ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతానని అనుకుంటున్నాను. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో గురువారం హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, హెల్మెట్లను ధరించండి, ప్రమాదాలను నివారించండి అనే విషయంపై విద్యార్థులకు యువతకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యువత తప్పనిసరిగా 2 వీలర్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ను ధరించాలని, ప్రమాదాలను నివారించాలని అన్నారు.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా తలకు గాయాలు కావడం వలననే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తెలిపారు. అందువలన హెల్మెట్ను ధరించడం వలన ప్రమాదాలు జరిగినా కూడా మరణాలను నివారించవచ్చన్నారు. హెల్మెట్లను ధరించడం అత్యవసరమని, ఇక నుండి 2 వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే నేరంగా భావించి శిక్షార్హులుగా పరిగణిస్తారన్నారు. నంద్యాల పట్టణ డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాల వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనం ముందు కూర్చున్న వాళ్లే కాకుండా వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేయాలన్నారు. ప్రమాదాలను నివారించడం మన కర్తవ్యం, మన బాధ్యత అని హితవు పలికారు. హెల్మెట్ ధరించడానికి కాస్త సమయం పట్టవచ్చు, హెయిర్ స్టైల్ కొంచెం చెదిరిపోవచ్చు, కానీ వీటిని తర్వాత సరి చేసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. కానీ హెల్మెట్ ధరించకుండా ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోని తప్పిదాలు జరిగినప్పుడు సరిదిద్దుకోలేము. నంద్యాల పట్టణ అడ్వకేట్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భూపని వెంకటేశ్వర్లు, లోక్ అదాలత్ సభ్యులు అడ్వకేట్లు ఓబుల్ రెడ్డి, శ్రీదేవి, వరల్డ్ విజన్ ఇండియా ప్రాజెక్టు ఆఫీసర్ తిరుపతిరావు, నంద్యాల పట్టణ రెడ్ సొసైటీ డైరెక్టర్ దస్తగిరి, నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ పాల్గొని తమ అమూల్యమైన సందేశంలను తెలియజేశారు. అనంతరం నంద్యాల పట్టణంలోని 2 వీలర్ షోరూంలైన సాయి 2 వీలర్ షోరూం తదితర మెకానిక్లు, వారి సిబ్బంది, విద్యార్థులు హెల్మెట్ ధరించి హెల్మెట్ ప్రాధాన్యతను పట్టణ ప్రజలకు తెలియజేయడం కోసం భారీ బైక్ ర్యాలీని నంద్యాల డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, డీఎస్పీ రవీంద్రనాథ్, నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్, కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య తదితరులు జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మరి మీకంతా ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా, 4 వీలర్స్ లో యాక్సిడెంట్స్, తర్వాత హెవీ వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఆటోస్ యాక్సిడెంట్స్, అలాగే 2 వీలర్స్ యాక్సిడెంట్స్, ఇవన్నీ తీసుకున్నట్లయితే క్షతగాత్రులు కానీ అలాగే డిసీజ్డ్ పర్సన్స్ కానీ మెజారిటీ 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా పాటించకపోవడము, అలాగే తర్వాత మెయిన్ హెల్మెట్ ధరించకపోవడం, అడ్జాయినింగ్ రోడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మీడియన్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ వెనక ముందు చూడకుండా కూడా డ్రైవ్ చేసే పరిస్థితి ఉంది. సో ఎటువంటి వెహికల్ వస్తుందో కనీసం ప్రాపర్ గా అబ్జర్వ్ చేయకుండా దాని మీద వెళ్ళిపోయి ఒకవేళ ఏదైనా హెవీ వెహికల్ వచ్చేటప్పటికి 2 వీలర్ వెళ్ళే ఆ హెవీ వెహికల్ కి గుర్తించే పరిస్థితి, దాని మీద ఏదైతే పెద్ద వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమీ కాదు, ఏదైతే 2 వీలర్ వెళ్ళి దాన్ని గుర్తించి చేసినందువల్ల ఇమీడియట్ గా ఒకవేళ అది సపోజ్ బీటీ రోడ్ అయినట్లయితే హెడ్ ఇంజరీస్ అయ్యి ఆల్మోస్ట్ ఒకసారి కానీ హెడ్ ఇంజరీ అయ్యి చేసినట్లయితే మాత్రం బ్రతకడం చాలా కష్టమే కదా. మనకి ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు చేసేటప్పుడు పక్కగా లైసెన్స్ ఉండాలా, ప్లస్ అలాగే ఏదైతే మన హెల్మెట్ మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా వేరు చేయాలా, ధరించాలా. మన యూత్ కానీ ఏదైతే ఉన్నారో రేపు మీరంతా పెట్టుబడి, మన సొసైటీకి కానీ మన దేశానికి కానీ మీరంతా పెట్టుబడి. రేపు మీరే ఇవన్నీ రేపు అన్ని రకాల కూడా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీ అంతా ప్రాపర్ కేర్ తీసుకొని ప్రాపర్ గా డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం మన వెనకతలో కొంతమంది ఉన్నారని చెప్పేసి, అలాగే తర్వాత ఏ పిలియన్ డ్రైవర్ కానీ లేకపోతే సపోజ్ ఏదైనా వెహికల్ లో ట్రావెల్ చేసే ఇన్మేట్స్ కానీ వాళ్ళకి ఎటువంటి అంటే మన వల్ల వాళ్ళకి ఎటువంటి ఇంజరీస్ కాకూడదు. ప్రాపర్ గా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా. అలాగే యూత్ ఎందుకు చనిపోతున్నారంటే స్పీడ్ గా పోవడం ఒకటి, హెల్మెట్ యూజ్ చేయకపోవడం ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం ఒకటి. కారణాలు ఎక్కువ లేవు, అది మన చేతిలో మనం కంట్రోల్ చేసుకునే విషయాలే అవి. ఇప్పుడు మనకు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అప్పటికన్నా న్యాచురల్ కెలామిటీస్ అంటే భూకంపాలు, వరదలు, రకరకాల అంటురోగాలు వచ్చి చనిపోయేదానికంటే కూడా రోడ్డు ప్రమాదాలు చనిపోయేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనమందరము చేయూతనిచ్చి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించి భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా మనం ఉండాలంటే మన బాధ్యత మనం అందరికీ చెప్పాలి. ఈ రోజు ముఖ్యంగా మనము రోడ్డు ప్రమాదాల కారణము ముఖ్యమైన కారణమైన హెల్మెట్ గురించి మనము అవేర్నెస్ చేయబోతున్నాము. మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి సినిమా సెంటర్ వరకు ఒక ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. మీ డ్యూటీగా మీరు తప్పకుండా హెల్మెట్ ఉపయోగించాలి. మేము చేసే ఈ ప్రయత్నానికి మీ అంతా చేయూతనిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరము లాస్ట్ ఇయర్ మనకు 1,68,000 మంది
ఈ రోడ్డు ప్రమాదాలు చనిపోయారు. దాదాపుగా 4,80,000 మంది క్షతగాత్రులు, అంటే కాలు విరగడం, చేతులు విరగడం. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మరి ఎంత నష్టం జరుగుతుందో ఫ్యామిలీకి అనుభవించే వారికి తెలుస్తుంది. నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడా భారతి ఆధ్వర్యంలో మరియు ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా స్థాయి ఓపెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ను బుధవారం ఘనంగా ప్రారంభించడం జరిగింది. నిర్వహించిన ఈ పోటీలలో నంద్యాల టీం విన్నర్ గాను మరియు నందికొట్కూరు టీం రన్నర్ గాను నిలిచి ట్రోఫీని గెలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి ఏపీఎస్ఏపీఏ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ నంద్యాలలో ఫుట్బాల్ క్రీడను మరింత ఉన్నత స్థాయిలో ముందుకు తీసుకురావాలని, దానికి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముందుకు రావాలని వారు తెలియజేశారు. ఫుట్బాల్ క్రీడలు మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని ఇస్తాయని, అన్ని రంగాలలో ముఖ్యంగా జీవితంలో రాణించడానికి ఆటలు దోహదపడతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి ఉపాధ్యక్షులు మహేశ్వరి, శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, రమణ, ట్రెజరర్ రమేష్, వీరితో పాటు అసోసియేషన్ నుంచి ట్రెజరర్ జగదీష్, ఎల్కేఆర్ స్కూల్ పీఈటీ రాజా, ఎస్బీఐ బ్యాంక్ రాజేష్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అఖిల్, మోయిన్ మొదలగు వారు పాల్గొన్నారు. మిమ్మల్ని గ్రౌండ్ లో చూస్తా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. అంటే నంద్యాలలో ఇంత మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారనే విషయం యాక్చువల్ గా నాకు ఇంతవరకు తెలియదు. సో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రియల్లీ సర్ప్రైజ్. సో ఇలాంటి గేమ్స్ బాగా జరగాలి. దివాకర్ గారు ఇందాకే చెప్పారు, వన్స్ అపాన్ ఏ టైం లాగా ఫుట్బాల్ ఉండేది, ఇప్పుడు అంత నంబర్ ఆఫ్ మ్యాచెస్ జరగట్లేదు. దీనికి మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావడంలో క్రీడా భారతి తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇప్పుడున్నటువంటి యూత్ లో కానీ, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ లో కానీ కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేయడం, వాళ్ళల్లో కొంచెం వాళ్ళు మోటివేట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మంచి క్రీడాకారులు నంద్యాల ప్రాంతం నుంచి ఎంతో మంది ఎన్నో గేమ్స్ లోనూ నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. నంద్యాల ప్రాంతానికి అంత సత్తా ఉంది, అంత పవర్ ఉంది. కాబట్టి ఫుట్బాల్ కూడా తిరిగి మరి ట్రాక్ లోకి తీసుకొచ్చి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరిగేదానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, ఒక ఈవెంట్స్ గురించే కాదు, ఫుట్బాల్ గేమ్ అంటేనే మంచి ఫిట్నెస్ గేమ్ అన్నమాట. అంటే ఫుట్బాల్ గేమ్ మొత్తం ఎక్కువగా లోయర్ బాడీతో, లెగ్స్ తోనే ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ఆ లెగ్స్ కూడా, లెగ్స్ చూస్తేనే ఫుట్బాల్ లెగ్స్ అంటారు. ఆ లెగ్స్ లో మజిల్ చూస్తేనే తెలిసిపోతుంది. సో కాంపిటీషన్ కోసమే కాకుండా రోజు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫుట్బాల్ ఆడినా చాలు, మంచి బాడీ ఫిట్నెస్ కూడా చాలా చక్కగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ గేమ్ లో విన్నర్స్ అయినటువంటి లోకల్ నంద్యాల టీం కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే స్పెషల్ థ్యాంక్స్ టు నందికొట్కూరు టీం, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టఫ్ కాంపిటీషన్, ఒక గోల్ మాత్రమే అయింది. చాలా మీ డిఫెన్స్ కూడా చాలా చక్కగా ఉంది. కాబట్టి మరి నేను మార్నింగే చెప్పాను, గెలిచినా ఓడినా నెక్స్ట్ విషయం. ఈరోజు మనం ఫుట్బాల్ గెలిపిద్దాం, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ నిర్వహించుకోగలిగాం. ఫుట్బాల్ అనే క్రీడను అంటే చాలా సంవత్సరాల తర్వాత మాలాంటి వ్యక్తులు మేము ఒక టోర్నమెంట్ జరుపుకోవడం మాకు ఆనందదాయకం. అయితే ఈ ఫుట్బాల్ ఆదరణ ప్రపంచవ్యాప్తంగా ఉంది, కానీ మనకు భారతదేశంలో చాలా తక్కువ ఆదరణ ఉంది. మనకు భారతదేశంలో మనందరికీ తెలుసు క్రికెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అయితే ఆట ఏదైనా సరే ఆడడం చాలా ఇంపార్టెంట్, కానీ ఫుట్బాల్ ఆడితే శారీరక, మానసిక దృఢత్వాలతో పాటు బాడీలో మంచి అంటే మజిల్ తయారయ్యి, మంచి దృఢంగా తయారయ్యి, అన్ని రకాలుగా శక్తిగా ఉన్నటువంటి అవకాశం ఫుట్బాల్ క్రీడకు ఉంటుంది. చాలా ఎజిలిటీ, క్విక్నెస్, స్పీడ్, ఎండ్యూరెన్స్ ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా ఫుట్బాల్ క్రీడలో డెవలప్ అవుతాయి. ఆంధ్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో గురువారం నంద్యాలలో రామకృష్ణ పిజి కళాశాల ఆడిటోరియంలో
మునినాగలక్ష్మి స్మారక 19 సంవత్సరాలలోపు రాష్ట్ర స్థాయి ఓపెన్ మరియు బాలికల చెస్ టోర్నమెంట్ను మునినాగలక్ష్మి సోదరుడు రాజేష్ సౌజన్యంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జిల్లా క్రీడా అధికారి నరసింహారాజు, శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ గౌరవ అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు వక్తలు మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెడుతుందని, ఈ క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో 19 సంవత్సరాలలోపు ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆంధ్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి, నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి, టోర్నమెంట్ నిర్వాహకులు రామసుబ్బారెడ్డి పోటీలను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముగింపు ఉత్సవంలో విజేతలకు పతకాలు, ట్రోఫీలు బేతంచెర్ల పాలిటెక్నిక్ కళాశాల ఓఎస్డి రాజేష్ సౌజన్యంతో బహుకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్, చీఫ్ ఆర్బిటర్ ఉదయ్, ఆంధ్ర రాష్ట్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి మరియు జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు సుజాత, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, జోన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కోశాధికారి మామిళ్ళ నాగరాజు, క్రీడా భారతి ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్, జిల్లా చెస్ సంఘం ప్రతినిధులు ఇమాం, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చదరంగం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఇక్కడికి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి చేసిన మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను కూడా అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గేమ్స్ నిర్వహించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అనేటువంటిది గమనించాలి. మనకి నిర్వహణనే ఒక ప్రాబ్లంగా ఉన్నప్పుడు అందుకు అవసరమైనటువంటి వనరులని, వసతులను కల్పించుకోవడం ఇంకా ఇబ్బంది. మన ఇక్కడ గేమ్లో పార్టిసిపేట్ చేయటం, గేమ్లో స్కోర్ చేయటం, మనం ఎదగడం అన్నటువంటిది ఇంపార్టెంట్. మనకి ఎన్ని వసతులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అన్నటువంటిది కాదు. ఇబ్బందులు పడుతూనే పైకి ఎదగాలి, కానీ ఏమీ లేకుండా ఎదగడం అన్నటువంటి వీలు కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడు తల్లిదండ్రులు గమనించాలి. సో మీరంతా కూడా గతంలో కూడా ఇక్కడ నేషనల్ లెవెల్ చెస్ టోర్నమెంట్స్ని కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, ర్యాంకింగ్ టోర్నమెంట్స్ని. సో ఇక నంద్యాలకి మిగిలినది ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయడం అనేటువంటిది మిగిలింది. దానికి అందరూ ప్రయత్నించినట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక మంచి గేమ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది అని నేను భావిస్తున్నాను. నంద్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు చాలా టోర్నమెంట్లు జరిగింటాయి, కానీ చెస్ టోర్నమెంట్లు అందులో ఎక్కువ బాగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. నంద్యాల జిల్లా అంటేనే క్రీడలకు ప్రసిద్ధి అని మొదటి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా కర్నూలులో టోర్నమెంట్ చాలా తక్కువ జరిగేవి, నంద్యాలలో ఎక్కువ జరిగేవి. ఎందుకంటే ఇక్కడ క్రీడా అభిమానులు, క్రీడా ప్రోత్సాహకులు, అదేవిధంగా క్రీడా స్పాన్సర్లు కూడా నంద్యాలలో చాలా మంది ఉంటారు. కాబట్టి కర్నూలు నుంచి కూడా వచ్చి ఇక్కడ నంద్యాల టోర్నమెంట్ జరిపేవారు గతంలో. సో అటువంటి నంద్యాల జిల్లాకి క్రీడాభివృద్ధి అధికారి గారు రావడం చాలా సంతోషకరము. మనకు నంద్యాల జిల్లాలో క్రీడలు ఏవి జరిగినా కూడా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రవికృష్ణ గారు. వీళ్ళ ప్రోత్సాహంతోనే చాలా మంది ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అయితేనేవి, అదేవిధంగా నేషనల్స్ టోర్నమెంట్లు కూడా మన నంద్యాల జిల్లాలో చాలా జరిగాయి. డిస్టిక్ లో నేను ఇన్ని రకాల టోర్నమెంట్లు, ఇన్ని ఏజ్ గ్రూప్ టోర్నమెంట్లు నాకు అడిగిన వెంటనే ఎన్నో డిస్టిక్ మీట్ కానీ స్టేట్ మీట్ కానీ అవసరమైతే ఇప్పుడు కూడా చెప్పారు సార్, నేషనల్ స్టేట్ ఇంటర్నేషనల్ మీట్ కానీ అడిగిన వెంటనే లేదు అనకుండా మనకు డిగ్రీ కాలేజ్ అన్నా పీజీ కాలేజ్ అన్నా అది సారే మీరు ఎక్కడైనా డిసైడ్ చేసుకొని ప్రతిసారి మనకు అవకాశం కల్పిస్తున్నారు. డిస్టిక్ మీట్లకి అయితే మనకు శాంతినికేతన్ సుధాకర్ సార్ గారు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ టైంలో ఉన్నా అని నా దగ్గర ఉంటూ నాకు అవకాశం కల్పిస్తున్నాడు. కాబట్టి నాకు ఎన్ని ప్రాబ్లం లేదు. నేను ఇంకా జిల్లాలో అక్కడక్కడ వేరే స్కూల్లో జరపాలి సార్, అన్ని స్కూల్ నుంచి క్రీడాకారులు రావాలని నేను కొన్ని స్కూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు అవకాశం లేనప్పుడు సుధాకర్ సార్ గారు ఎనీ టైం మన ఇన్స్టిట్యూషన్ కి ఏ కావాలన్నా ఎప్పుడు కావాలన్నా జరుపుకునే అవకాశం కూడా కల్పించారు. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో పాల్గొనబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను. ఇదో మంచి అవకాశం, సువర్ణ అవకాశం మీకు. నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడినప్పటికీ కూడా
నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే మనం చెస్ కాంపిటీషన్స్ లో ప్రతి 15 days కి ఒకసారి ఒక ఈవెంట్ జరుగుతూ వస్తుంది. రామ్ సుబ్బారెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మీకోసం మీరు మీ చెస్ లో మీ గేమ్ లో స్కిల్స్ ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడం కోసం, మీ చెస్ ర్యాంకింగ్ ని మీరు పెంపొందించుకోవడం కోసం ఇలాంటి వేదికలు ఎన్నో ఆయన ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి మీరు నిజంగా అదృష్టవంతులు ఇలాంటి అవకాశం మీకు రావడం. కాబట్టి ఈ అవకాశం, ఈ సువర్ణ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని ప్రతి ఈవెంట్ లో పాల్గొని రెగ్యులర్ గా మీరు ప్రాక్టీస్ చేసేదానికి ఇలాంటి ఈవెంట్స్ లో మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని దీన్ని గ్రాప్ చేసుకోండి. నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నుండి టెక్కే వరకు కుష్ఠవ్యాధి లక్షణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జూలై 18వ తేదీ నుండి ఆగస్టు నెల 2వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ద్వారా 16 రోజుల పాటు వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి పరీక్షలు జరుపుతారని డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లా ప్రజలు వైద్య మరియు ఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి కుష్ఠవ్యాధిని నిర్మూలించాలని కోరారు. జూలై 18వ తేదీ నుండి ఆగస్టు నెల 2వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ద్వారా 16 రోజుల పాటు వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి పరీక్షలు జరుపుతారన్నారు. కుష్ఠవ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వారికి తక్షణమే అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లలో ఉండే పిల్లలకు కుష్ఠవ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ సచివాలయ ఆరోగ్య కార్యకర్త మరియు అంగన్వాడీ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి పగడ్బందీగా కుష్ఠవ్యాధి అవగాహన సర్వే నిర్వహిస్తారని తెలిపారు. కుష్ఠవ్యాధిగ్రస్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అవగాహన వైద్య అధికారులు మరియు ఆరోగ్య కార్యకర్తలు రోగికి కల్పించే అవగాహన వలన వ్యాధిగ్రస్తులు బహుళ చికిత్సను సక్రమంగా వాడవచ్చని, వారికి మంచి జరుగుతుందని చెప్పారు. కాళ్ళు మరియు చేతి భాగాలు ఏవైనా మొద్దుబారిన ఎడల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జగదీష్ చంద్రారెడ్డి, డాక్టర్ సునీత, వాలంటరీ ఆర్గనైజర్ వారు, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు మరియు ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి దాదాపుగా 16 days 2వ తేదీ ఆగస్టు వరకు ఆల్రెడీ మనం చేశాము. కుష్టు నివారణ నిర్మూలన భాగంగా డైలీ మన ఇంటింటికి వెళ్ళి ఈ కుష్టు వ్యాధిగ్రస్తులను ఎవరైతే ఉంటారో మనకు తెలియకోకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమాన్ని చేయబోతున్నాము. ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా చేసి ఈ కేసెస్ని తగ్గించాలి, కుష్టు వ్యాధిని నివారించాలనే భాగంగా అందరం కూడా ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు 18th నుంచి నెక్స్ట్ మంత్ ఆగస్టు 2వ తేదీ వరకు కూడా 16 రోజులు ఇంటింటికి వెళ్ళి ఆశాలు, ఏఎన్ఎంలు అందరూ కూడా ఈ వ్యాధి గురించి చర్చించడము, అలాగే వ్యాధి గురించి అవగాహన కల్పించడము. రెండవది ఈ స్పర్శలేని మచ్చలు కానీ, స్పర్శలేని ఆ చర్మం మీద నొప్పి లేకుండా ఉండడము, దుద్దులు ఉండడము, తర్వాత మచ్చలు, పొడలు ఉండడము, ఇవన్నీ కూడా ఆల్రెడీ 2 times చేశాము. అందులో బాగా కొన్ని కేసులు మనకు బయటపడ్డాయి. వాటికి అన్నిటిగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. సో ఈ కుష్ఠవ్యాధి కూడా మనం నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కుష్ఠవ్యాధుల ప్రజలు ముఖ్యంగా ఈ కాళ్ళు, చేతులు ఈ డిఫార్మిటీస్ రావడము, కాళ్ళు వంకరపోవడము, చేతులు వంకరపోవడము, ఎన్నో సమస్యలతో ప్రజలు మనకు చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు నిత్యం కూడాను. కాబట్టి వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంలో ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా మనకి కార్యక్రమాన్ని వర్టికల్ ప్రోగ్రామ్ కింద ఒక సింగిల్ ప్రోగ్రామ్, లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇది చేస్తూ చాలా వరకు నార్మల్ అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని డైలీ ఇంటికి వెళ్ళి సర్వే చేసి మందులు ఇచ్చి దీన్ని పల్స్ అంటారు, అప్పుడు దాన్ని చేసి ఆ విధంగా కంట్రోల్ చేశారు. మధ్యలో ఏమైందంటే కేసులు బాగా తగ్గినాయి కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని అంతా మెర్జీ చేసి డిపార్ట్మెంట్ అందరినీ కూడా కలిపేసి సపరేట్గా మళ్ళీ పిఎస్సీలో ఉన్న స్టాఫ్ మాత్రమే చేయాలని చెప్పడము. సో గతంలో కొన్ని కేసెస్ అన్ని పూర్తయినాయి, ట్రీట్మెంట్ బాగుంది, అన్ని కేసులు బాగున్నాయి, ఫర్దర్గా ఇన్ఫెక్షన్ లేదని చెప్పేసి అనుకున్నాము. అయితే కొన్ని హిడెన్ కేసెస్ ఉండడము, తర్వాత ఈ మధ్యకాలంలో గ్యాప్ రావడం వల్ల మరియు ప్రభుత్వం కూడా గుర్తించి లెప్రసీ కేసెస్ బయటపడుతున్నాయి. కాబట్టి వారన్నీ గుర్తించి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ ట్రీట్మెంట్ ఆ డిసీజ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది ముఖ్యంగా ఎయిర్ బార్న్ డిసీజ్. కాబట్టి ఈ కేసెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తుమ్మినప్పుడు కానీ, తగ్గినప్పుడు కానీ పక్కన ఉన్న పేషెంట్ వాళ్ళు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జబ్బును మనం ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు నుంచి 16 రోజులు దాదాపుగా 2వ తేదీ ఆగస్టు వరకు కూడా ఇంటింటికి వెళ్ళి వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అందరినీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ రోజు జరగబోయే కార్యక్రమాల్లో మన గౌరవ కలెక్టర్ మేడం గారు,
చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే కొత్త కేసును గుర్తించాలి. చేసేది ఇంటింటికి వెళ్ళి ప్రాపర్గా వాళ్ళకు అన్ని రకాల ఎగ్జామినేషన్, మహిళలకైతే మహిళలు ఎగ్జామిన్ చేయడము, జెంట్స్కి అయితే జెంట్స్ ఎగ్జామిన్ చేయడము, ఆ షర్టు కూడా తీసేసి మొత్తంలో వీపు భాగం కానీ చర్మం మీద కానీ ముందు భాగం ఎక్కడున్నా కూడా అన్ని గమనించి మామూలుగా రొటీన్గా కాకుండా స్పెషల్గా వాళ్ళకందరూ కూడా పరీక్ష చేసి అటువంటి మచ్చలు ఉన్నట్లయితే దాన్ని ముందు అనుమానిత కేసులుగా గుర్తించి తర్వాత మరి నిజంగా ఉన్నట్లయితే వాటికి టెస్ట్ చేసి పరీక్ష చేసి లెపరసీ గుర్తించి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం కంటిన్యూగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. 18/7/24 నుంచి 2/8/24 వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ 16 రోజుల పాటు జరుగుతుంది. దీనిలో భాగంగా ఆశా వర్కర్లు మొత్తం మనకు 1610 మంది ఆశా వర్కర్లు, వాళ్ళతో పాటు మేల్ వాలంటీర్స్ ఒక టీమ్గా ఏర్పడి మనకు 1600 టీమ్స్ ఏర్పడి జిల్లా వ్యాప్తంగా పిహెచ్సిల వారీగా వాళ్ళు ఇంటింటిగా సర్వే చేసి రోజుకు 20-25 ఇళ్ళు సర్వే చేసి అందులో ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళని అందరినీ పరీక్ష చేసి వాళ్ళను వ్యాధి ఉంటే వ్యాధిని గుర్తించడానికి కొరకు పిహెచ్సిలో డాక్టర్ గారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. అక్కడ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. సో ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళీమాతకు ఆషాఢ మాసం సందర్భంగా ఆర్యవైశ్య శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో గురువారం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పుట్టింటి చీర సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. శనివారం పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని మాతకు పుట్టింటి చీర సారెను సమర్పించడం జరుగుతుందని ఆర్యవైశ్య శ్రీ వాసవి మహిళా మండలి ప్రతినిధులు పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం త్రిశక్తిని స్వరూపమైన అమ్మవార్లకు అలాగే పట్టణంలో వెలిసిన అమ్మవార్లకు పుట్టింటి చీర సారెలను సమర్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అన్ని అట్లా పెట్టండి. పుట్టింటి పట్టుచీర సారా కార్యక్రమం ఏమిటంటే ముగ్గురు అమ్మవార్లు కలిసి శక్తి స్వరూపిణి అయిన జగన్మాతకు వడిబియ్య కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అలానే మనం కూడా ప్రతి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వడిబియ్య కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సకాలంలో పాడి పంటలు వర్షాలు పడడం లేదు. మనం ప్రార్థించేదేమంటే ప్రజలందరూ ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. ఈ ఆషాఢ మాసంలో మనము పుట్టింటి చీర సారా జరుపుకుంటున్నాము. ఇది ఎందుకోసం అంటే మనము ప్రతి ఒక్కరము పుట్టింటికి వెళ్లి పుట్టింటి చీర సారా ఒడిబియ్య కార్యక్రమం మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మనము అమ్మవార్లకు పుట్టింటి చీర సారా ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించటం వల్ల మనకు సౌభాగ్యాలు అలాగే పాడి పంటలు అభివృద్ధి చెందే దానికోసం కానీ వ్యాపారాల అభివృద్ధి చెందే కొరకు ఇవన్నీ మనకు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై వాసవి. డామినోస్ పిజ్జా సెంటర్లో పిజ్జా దుర్వాసన, కులిన చికెన్ ముక్కలు. వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపించారు.
నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్లి చూస్తే కులిన చికెన్ పిజ్జా చూసి షాక్. తిరిగి వెళ్లి డామినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కుర్మా నాయకులు. అక్కర్లేదు మీకు రెండు సేమ్ బాబు ఇదే కదా ఐటమ్ ప్రిపేర్ చేయించండి. ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు ఫిల్ చేసేసి ఈ ప్యాకెట్స్ ఎట్టిది ఈ ప్యాకెట్ తీసుకురామ్మా. ఏదో కాదు ఉన్నప్పుడు కంపల్సరీ కంప్లీట్ ఇచ్చిన డామినోస్ పిజ్జా శాంపుల్ రెండు తీసి టెస్టింగ్ పంపుతామని చేయాలి. లాస్ట్ మంత్ జూన్ వరకు మాకు ఈ పిజ్జా సెంటర్ పైన ఫిర్యాదులు రావడంతో మేము వెంటనే దీన్ని పర్యవేక్షణ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము. ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ పిజ్జా సెంటర్లో కొన్ని ఆహార పదార్థాలని శాంపిల్గా సేకరించి అది ఫుడ్ ల్యాబొరేటరీ నాచారానికి పంపించడం జరుగుతుంది. ఏమని కంప్లైంట్ ఇచ్చాను సార్ కస్టమర్? పిజ్జాలో స్మెల్ వస్తుందని, ఏవో పార్టికల్స్ లో స్మెల్ బాగా వస్తుందని తెల్లపోతామని చెప్పి పిల్లలు వామిటింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి శాంపిల్ తీసి ల్యాబ్ పంపిస్తుంది. ఈ నెల 27 నుండి 30 తేదీలలో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం స్థానిక డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వాల్ పోస్టర్ను డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న విడుదల చేయడం జరిగింది. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ పాల్గొన్నారు. డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు ఈ నెల 27 నుండి 30 తేదీలలో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి క్లాసులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లాసులకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుండి డివైఎఫ్ఐ ప్రతినిధులు హాజరవుతున్నారు. క్లాసులకు ప్రముఖ విద్యావేత్తలు బోధించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 30వ తేదీ రాష్ట్ర ప్లీనం నిర్వహించడం జరుగుతుందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్యలపై, ఎన్నికల ముందు ప్రజలకు యువతకిచ్చిన హామీలపై
నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేక అంశాలపైన చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు బొగ్గులను సాయి, సహాయ కార్యదర్శి సాయి, నాయకులు ఆరు, సుబ్బు, అశోక్, హుస్సేన్ వలి, మంచూర్, రాజు, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27 నుంచి 30 తేదీ వరకు నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాల నందు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నంద్యాల పట్టణంలో నిర్వహించాము. దీనికి రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి నాయకత్వం వస్తున్నారు. అదేవిధంగా ఈ క్లాసులలో ముఖ్యంగా నంద్యాల పట్టణంని నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆయన డిమాండ్. అదేవిధంగా నంద్యాల వరదరక్షణ గోడను కూడా నిర్మించాలని చెప్పేసి అనేక డిమాండ్ను, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకొని ఈ క్లాసులో చర్చించడం కూడా జరుగుతుంది. అదేవిధంగానే ఈ రాజకీయ శిక్షణ తరగతులకు విజయవాడ నుంచి ప్రముఖులైనటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు, అదేవిధంగానే మేధావులు కూడా ఈ క్లాసులకు హాజరవుతున్నారు. దీనిలో ఈ క్లాసులకు వచ్చే నాయకత్వం ఆ క్లాసులను ఉపయోగించుకొని భవిష్యత్తులో డివైఎఫ్ఐ చేసే పోరాటాలకు ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ నెల 27 నుంచి 30 తేదీ వరకు దాదాపు 4 రోజుల పాటు నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కాలేజ్ హాల్లో జరుగుతున్నాయి. ఈ క్లాసులకు ప్రధానంగా రాష్ట్రంలో నిష్ణాతులు, మేధావులు, అలాగే ప్రొఫెసర్స్ టీచింగ్ చేయడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఈ సమాజాన్ని మార్చడం కోసం, ఈ సమాజంలో యూత్ చదువుకున్న అంశాల మీద చర్చించి రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, అలాగే పెట్టలేకపోతున్న డ్రగ్స్ మాఫియా మీద, అలాగే మహిళల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ ఒక పెద్ద ఎత్తున చర్చ చేయబోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంప్ రోప్ క్రీడాకారునికి 50,000 ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని సూచించిన అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్. ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలుగా నంద్యాల జట్టు. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కుష్ఠవ్యాధి లక్షణాలపై అవగాహన. ఆర్యవైశ్య శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీ కాళీమాతకు పుట్టింటి పట్టు చీరే సారే. డామినస్ పిజ్జా సెంటర్ లో పిజ్జా దుర్వాసన, కుళ్ళిన చికెన్ ముక్కలు. డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి రామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.